మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. పి వేమవరంలో ఒక 19 ఇయర్స్ మ్యాన్ మిస్ అయ్యాడని చెప్పేసి 27వ తారీఖు మార్నింగ్ నొక్కు వీర వెంకట రమణ గారు వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. మ్యాన్ మిస్సింగ్ 27/6/2025 కేసు కట్టిన తర్వాత కంప్లైంట్ సారాంశం ఏంటంటే ఈయన కూలి పనులకి కూలీని తీసుకెళ్తూ ఉంటాడు విలేజ్లో. అయితే ఆ కూలీలకి డబ్బులు ఇచ్చేటప్పుడు కొంచెం వాళ్ళ అబ్బాయి ఎవరైతే మిస్ అయ్యాడో కిరణ్ కార్తిక్ అనే అతను కొంచెం డబ్బులు ఎక్కువగా ఇచ్చేసినట్టు ఆ రోజు తండ్రి కొంచెం లెక్క చూసుకోకుండా ఎలా ఇచ్చావని చెప్పేసి మందలించాడని, ఇంటి నుండి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆ రోజు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కిరణ్ కార్తిక్ ఉపయోగించినటువంటి సెల్ నెంబర్ని కాల్ డీటెయిల్స్ తీసి అన్ని వెరిఫై చేస్తే దానిలో ఒక 5-6 పర్సన్స్కి నెంబర్ ఆఫ్ కాల్స్ చేసినట్టు వచ్చింది. అందులో వాళ్ళని ఎగ్జామ్ చేసి కొంతమంది లేడీస్ ఉన్నారు, దానిలో వాళ్ళని కూడా వెళ్ళి పర్సనల్గా ఎగ్జామ్ చేసాం. దీనిలో భాగంగా ఎంక్వైరీ జరుగుతూ ఉండగా ఆ రోజు నిన్న సాయంత్రం ఒక ఇదే గ్రామానికి చెందినటువంటి నోకలకంటి కృష్ణప్రసాద్ సన్ ఆఫ్ నాగభూషణ్ అనే అతను, వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళ అమ్మ నాన్న, ఇతను అక్కడ హౌస్ కీపింగ్ వర్క్కి హైదరాబాద్లో ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇలా ఇంట్లో వివాహం ఉంటే ఒక 20 డేస్ బ్యాక్ పివేమరం వచ్చారు. ఈ కృష్ణప్రసాద్కి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లితో ఎవరైతే మిస్ అయ్యారో అతను కిరణ్ కార్తీక్ ఫోన్లో మాట్లాడుతున్నాడని చెప్పేసి, వాళ్ళిద్దరితో ఆవిడతో ఎక్కువ చనువుకుంటున్నాడని చెప్పేసి గమనించి వాళ్ళ చెల్లిని అడిగితే అతను కొంచెం కాల్స్ చేస్తున్నాడు, నేను వద్దని చెప్పినా అని వాళ్ళ చెల్లి చెప్పినట్లు. తర్వాత వాళ్ళ చెల్లిని మేము ఎంత కష్టపడి చదివించుకుంటున్నాం, ఆవిడ అన్యాయంగా పాటు చేస్తాడేమో అని చెప్పేసి అనుమానంతో ఇంకా ఒకసారి ఇతను చెప్పాడంట. ఎవరైతే కృష్ణప్రసాద్ ఉన్నాడో మిస్ అయిన కిరణ్ కార్తిక్కి చెప్తే, నేను నా ఇష్టం మాట్లాడతానన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరికి డిస్కషన్ జరిగింది. దాని మీద పార్టీ ఇస్తానని చెప్పేసి 24వ తారీఖు మిస్ అయిన రోజు నైట్ 9 o'clock తర్వాత ఇదే పొలంలోకి తీసుకొచ్చి మాట్లాడుకుని తర్వాత డిస్కషన్లో ఇతను కృష్ణప్రసాద్ స్నేహితుడి సహాయంతో వచ్చాడు. స్నేహితుడి పేరు వినోద్, అదే గ్రామానికి చెందినట్లు. ఆ రోజు ఇంకా డిస్కషన్లో ఇద్దరు కలిపి నేను కృష్ణప్రసాద్ గుండెల మీద కూర్చుని నేల కింద రాయింటే నేల మీద కుట్టానని, పీకి నులిమి చంపేశానని చెప్పేసి ఆ రోజు చంపేసిన తర్వాత ఇక్కడే ఈ మట్టి గుడ్డల మధ్యన పాతి పెట్టేసి ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు. నిన్న బయలుదేరి వచ్చి ఈరోజు రైల్వే స్టేషన్లో నైట్ ఉండి మార్నింగ్ విఆర్ఓ గారి దగ్గరికి విలేజ్ విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ ఒక రిపోర్ట్ ఇచ్చి గతంలోనే ఈ విధంగా 24 చేసిన నేరాన్ని ఒప్పుకొని వారి దగ్గర విఆర్ఓ గారి దగ్గర సరెండర్ అవ్వడం. విఆర్ఓ గారు ఈరోజు మార్నింగ్ పొద్దున్నే మార్నింగ్ 10 o'clock వెళ్ళారు. నా దగ్గరికి 2 hours రిపోర్ట్స్ రాసుకుని నా దగ్గరికి రీచ్ అయ్యాం. నేను ఆ రిపోర్ట్స్ తీసుకుని దాని మీద కూడా సెక్షన్ ఆల్టర్ చేసుకుని గతంలో మిస్సింగ్ కేసు కట్టుకున్నాం. 2018/2025 218/2025 క్రైమ్ నెంబర్ మ్యాన్ మిస్సింగ్ని ఆల్టర్గా గతంలో 306, 201, 34 IPCగా కేసు ఆల్టర్ చేసుకుని కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం ఆల్టర్ చేసుకుని ఎగ్జిబిషన్ అది పార్టీ పెట్టాము అన్నారు కాబట్టి అది మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో ఎగ్జామినేషన్ చేయాలి కాబట్టి బాడీని తీసి బయటికి ఇప్పుడు ఇంక్వెస్ట్ అయి కండక్ట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు పిఎస్ఐ ఐడెంటిఫికేషన్ చూపించారు, ముద్దాయిని తీసుకొచ్చాము. వాళ్ళని ఇంకా పంపించి ఇప్పుడు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి సహాయంతో ఈ ఇంక్వెస్ట్ బియ్యం బ్యాగ్స్తో చేయించి బాడీని వాళ్ళు ఈ రెండో
చేస్తాం.